రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ తీసుకొచ్చిన హిల్టు పాలసీపై మాటల యుద్దం కొనసాగుతోంది. విపక్షాలు విమర్శనాస్త్రాలు సంధిస్తుండగా అధికార పక్షం వాటిని తిప్పికొడుతుంది. హైదరాబాద్ నగరాన్ని కాలుష్యరహితంగా మార్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అనగా, కాంగ్రెస్ ప్రభుత్వం చేసే ప్రతి పాలసీ వెనుక ఒక స్కామ్ ఉంటోందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు. భారతదేశ చరిత్రలోనే కాదు, ప్రపంచ చరిత్రలోనే అతి భారీ స్కామ్ కు ఒక పాలసీ తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం. 5 లక్షల కోట్ల రూపాయల విలువైన స్కామ్ తెలంగాణ ప్రభుత్వం తెరలేపింది. హిల్ట్ పాలసీ పేరు మీద మూసేసిన పారిశ్రామిక వాడల భూములను ఒక పథకం ప్రకారం ఎకరం 100 కోట్లు విలువ చేసే భూమిని కేవలం ₹1 కోటి, 2 కోట్లకు, 3 కోట్లకు వాళ్ళకి కట్టబెట్టే ప్రయత్నం మొదలుపెట్టింది. ఇంతకు మించిన దుర్మార్గం ఇంకొకటి ఉండదు. ఏంటిది ఇంకా దీనికి వీళ్ళు చెప్పిన పేరు, ముద్దు పేరు, ఇది ల్యాండ్ మార్క్ ఇనిషియేటివ్. ల్యాండ్ మార్క్ ఇనిషియేటివ్ కాదు, ల్యాండ్ స్కామ్ ఇనిషియేటివ్. మొత్తం తెలంగాణ ప్రజల ఆస్తిని దోసుకొని దొంగలు పంచుకోవడం. ఈ యొక్క ఇండస్ట్రియల్ పాలసీ ఏకైక లక్ష్యం హైదరాబాద్ని పొల్యూషన్ ఫ్రీ చేయాలని. ఇది ఎవరో కూర్చొని ఏదో ఒక ఆయన ల్యాండ్ స్కామ్ అంటాడు, ఒక ఆయన ఏమంటాడు 9,932 ఎకరాలు, ఒక ఆయన అంటాడు 5 లక్షల కోట్ల కుంభకోణం అంటాడు. అవన్నీ అవాస్తవాలు, అసత్యాలు, ఏదో బదనాం చేసే ప్రయత్నం. ఇది కుంభకోణం స్కామ్ ఎట్లా అంటున్నారు మీరు? అసలు పాలసీ జియో రూపంలో తీసుకొచ్చి సబ్ కమిటీలో పాస్ చేసి, క్యాబినెట్లో చర్చించి పాస్ చేసి ఒక ట్రాన్స్పరెంట్గా ఒక జియోని ఇష్యూ చేసినాం కదా. ఒక పెద్ద మనిషి మేము ఇది మళ్ళీ మారుస్తాం, పారిశ్రామికవేత్తలు ఎవరు అప్లై చేయొద్దని అన్నట్టుంది. మీరు అధికారంలో వచ్చేది లేదు, మళ్ళీ పాలసీ మారేది లేదు.